అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్ న్యూస్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. టాలీవుడ్ దర్శకుడు మెహర్ రమేష్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన చిన్నక్క సుంకర మెహర్ జ్యోతి సుంకర విజయవాడలో కన్నుమూశారు. 2 వారాలుగా తీవ్రమైన వైరల్ న్యూమోనియా వ్యాధితో పోరాడుతున్న ఆమె తాడేపల్లిలోని మణిపాల ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. ఈ విషాదకరమైన వార్తను తాజాగా మెహర్ రమేష్ సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడిస్తూ తీవ్రంగా కలత చెందారు. చిన్నతనం నుంచి ఒక తల్లిలా తనను ఆదరించి జీవితంలోని ప్రతి అడుగులో ప్రోత్సహించిన అక్క ఇక లేదనే నిజాన్ని కుటుంబం తట్టుకోలేకపోతుందని ఆవేదన చెందారు. ఇటీవలే తిరుమలలో కుటుంబమంతా కలిసి వేడుకలు జరుపుకున్న క్షణాలను, కూతురి పెళ్లిని, ఆమె దగ్గరుండి జరిపించిన జ్ఞాపకాలను ఆయన గుర్తు చేసుకున్నారు. ఆత్మీయ అనుబంధం ఉన్న సోదరి హఠాన్మరణం చెందడంతో మెహర్ రమేష్ కుటుంబానికి సినీ లోకంతో పాటు అభిమానులు తమ సానుభూతిని తెలియజేస్తూ ఆమె ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న తన NBK 111 సినిమా షూటింగ్ సందర్భంగా బాలకృష్ణ ప్రమాదవశాత్తు గాయపడిన సంగతి తెలిసిందే. కాకినాడ పోర్టులో ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆయన్ను ఎయిర్ లిఫ్ట్ ద్వారా హైదరాబాద్లోని AAG ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి వర్గాలు హెల్త్ బులెటిన్ను విడుదల చేశాయి. బాలకృష్ణ ఎడమ మోకాలి చుట్టూ ఉన్న కణజాలలో రక్తం గడ్డకట్టడంతో పాటు వాపు ఉన్నట్లు డయాగ్నోస్టిక్ పరీక్షల్లో తేలింది. ఇది కండరాల క్షతాన్ని సూచిస్తున్నట్లు వైద్యులు వెల్లడించారు. ఆర్థోపెడిక్ సర్జన్లతో పాటు ఆయన గత వైద్య చరిత్రను పరిగణలోనికి తీసుకుని వివిధ విభాగాల నిపుణులతో కూడిన మల్టీ డిసిప్లినరీ బృందం చికిత్స విధానాన్ని పర్యవేక్షిస్తుందని పేర్కొన్నారు. అభిమానులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, బాలయ్య ఆరోగ్యం నిలకడగా ఉండి వైద్యుల నిరంతర సంరక్షణలో ఉన్నారని స్పష్టం చేశారు. కథాబలమున్న చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తూ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్గా, డిస్ట్రిబ్యూటర్గా పేరు తెచ్చుకున్నారు ధీరజ్ మొగలినేని. ఆయన తన ధీరజ్ మొగలినేని ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సమ్మర్ హాలిడేస్ అనే చిల్డ్రన్ మూవీని త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. సమ్మర్ హాలిడేస్ సినిమాను మన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసే ఒక అందమైన కథతో దర్శకుడు శ్రీకర్ రూపొందిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి సహజ నటి జయసుధ క్యారెక్టర్ పోస్టర్ రిలీజ్ చేశారు. సమ్మర్ హాలిడేస్ సినిమాలో అమ్మమ్మ సుశీలమ్మ పాత్రలో జయసుధ ఆకట్టుకోనున్నారు. ప్రేమానురాగాలు పంచే అమ్మమ్మ సుశీలమ్మ పాత్ర ప్రేక్షకుల మనసుకి హత్తుకోనుంది. టాలీవుడ్ సినీ పరిశ్రమలో మరో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ చిత్రం గబ్బర్ సింగ్తో అంత్యాక్షరి సీన్తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి గబ్బర్ సింగ్ బ్యాచ్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న హాస్య నటుడు రమేష్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆయనకు హఠాత్తుగా బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని ప్రముఖ అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. రమేష్ తన అద్భుతమైన కామెడీ టైమింగ్తో తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యారు. గబ్బర్ సింగ్ సినిమాలో పోలీస్ స్టేషన్ అంత్యాక్షరి ఎపిసోడ్లో ఆయన చేసిన హంగామా థియేటర్లలో నవ్వుల పూలు పూయించింది. ఆ ఒక్క సినిమాతో ఆయన టాలీవుడ్లో గబ్బర్ సింగ్ రమేష్గా పాపులర్ అయ్యారు. ప్రస్తుతం అపోలో వైద్య బృందం ఆయనకు ఐసీయూలో నిరంతర పర్యవేక్షణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చికిత్స అందిస్తోంది. రమేష్కు మెదడులో రక్తం గడ్డకట్టడం వల్ల పరిస్థితి ప్రస్తుతం చాలా విషమంగానే ఉందని, రాబోయే కొన్ని గంటలు ఆయన ఆరోగ్యానికి అత్యంత కీలకమని వైద్యులు వెల్లడించారు. ఈ వార్త విన్న సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. మెగా అభిమానులతో పాటు టాలీవుడ్ యాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు రమేష్ ఆరోగ్య పరిస్థితిపై అపోలో మేనేజ్మెంట్ను అడిగి తెలుసుకుంటున్నారు. ప్రముఖ నిర్మాత, దర్శకుడు తుమ్మలపల్లి రామసత్యనారాయణ టైటిల్ పాత్ర పోషిస్తూ దర్శకత్వం వహించి నిర్మిస్తున్న వినూత్న చిత్రం యమకింకరుడు. తెలుగు సినీ చరిత్రలోనే మొదటిసారిగా AI సాంకేతికతతో రూపుదిద్దుకున్న చిత్రంగా ఇది చరిత్ర సృష్టించనుంది. ఈ చిత్రంలో వర్స్టైల్ యాక్టర్ సుమన్ కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రం ట్రైలర్ను ప్రముఖ సీనియర్ నిర్మాత KS రామారావు విడుదల చేశారు. ట్రైలర్ ఆకట్టుకునే విధంగా ఉందంటూ చిత్ర యూనిట్కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ తెలుగు ఇండస్ట్రీలో కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో రామసత్యనారాయణ ఎప్పుడూ ముందుంటారు. AI సాంకేతికతతో తెలుగులో మొదటి సినిమా తీయడం అభినందనీయం. ట్రైలర్ కూడా వినూత్నంగా ఆసక్తికరంగా ఉంది. సుమన్ పాత్ర సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది అనడంలో సందేహం లేదు. ఈ ప్రయోగం పెద్ద విజయం సాధించి చిత్ర బృందానికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను అని అన్నారు. ఇక హీరో, దర్శకుడు, నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ
మా యమకింకరుడు ట్రైలర్ను విడుదల చేసి మమ్మల్ని ఆశీర్వదించిన కెఎస్ రామారావు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. తెలుగులో తొలి ఏఐ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతూ ఉండటం మాకెంతో గర్వకారణం. సుమన్ గారు ఈ ప్రాజెక్టులో భాగమవ్వడం సినిమా స్థాయిని పెంచుతుంది. సాంకేతికంగా, కథాపరంగా ప్రేక్షకులకు ఇదొక సరికొత్త అనుభూతిని ఇస్తుంది. త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటిస్తామని అన్నారు. నా రామసత్యనారాయణ కాదు, మనందరి రామసత్యనారాయణ భీమవరం టాకీస్ పేరు మీద తీసే భారతదేశ చలనచిత్ర చరిత్రలో మొట్టమొదటి ఏఐ, పూర్తిగా ఏఐలో తీస్తున్న చిత్రం. ఆయనే నిర్మాతగా, ఆయనే హీరోగా నటిస్తున్న భారతదేశపు మొట్టమొదటి ఏఐ చిత్రం యమకింకరుడు. త్వరలో మీరు చూస్తారు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మారుతున్న టెక్నాలజీలో మనం కూడా మారాలి అనే ఉద్దేశంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ మధ్యకాలంలో చాలా విచ్చలవిడిగా వస్తుంది. దాన్ని బేస్ చేసుకుని యమకింకరుడు అనే సినిమాని నేను నిర్మాతగా, దర్శకుడిగా, నటుడిగా నేను చేశాను. దాన్ని నన్ను ఎప్పుడు వెన్నట్టుండి అభినందించే మా గుర్తుల్యులు క్రియేటివ్ కమర్షియల్స్ అధినేత శ్రీ కెఎస్ రామారావు గారు ఈవేళ ట్రైలర్ రిలీజ్ చేశారు. వారి ఆశీస్సుల కోసం ఇక్కడ రావడం జరిగింది. దీన్ని యూనివర్సల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు దాంట్లో నమోదు చేసుకున్నారు. రేపు 23వ తేదీన కోటి రామకృష్ణ ఫిల్మ్ అవార్డ్స్ సందర్భంగా వాళ్ళు నాకు ఈ అవార్డుని, సర్టిఫికెట్ని ఇస్తున్నారు. దానికి ఎప్పుడు ఏ పని చేసినా ముందుగా చెప్పే మా కెఎస్ రామారావు గారు నన్ను అభినందిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ రామ్, ఆల్ ది బెస్ట్. గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహం నందమూరి బాలకృష్ణ షూటింగ్ స్పాట్లో గాయపడిన సంఘటన టాలీవుడ్తో పాటు 2 తెలుగు రాష్ట్రాల్లోని అభిమానులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. అయితే నందమూరి బాలకృష్ణ పట్ల అభిమానులకు ఉండే ప్రాణం, పూజల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకు చిన్న కష్టం వచ్చినా కోట్లాది మంది ఫ్యాన్స్ దేవుడిపైనే భారం వేస్తూ ఉంటారు. కాకినాడ షూటింగ్ స్పాట్లో జరిగిన ఈ యాక్సిడెంట్ వార్త తెలిసిన వెంటనే భీమవరం పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు, నందమూరి బాలకృష్ణ అధికారిక అభిమాన సంఘాల సభ్యులు భీమవరంలోని ప్రసిద్ధ పంచారామ క్షేత్రమైన శ్రీ సోమేశ్వర స్వామి వారి ఆలయానికి భారీ సంఖ్యలో చేరుకున్నారు. బాలయ్య బాబు ఆరోగ్యం వెంటనే చక్కబడాలని, ఎలాంటి లాంగ్ టర్మ్ ఇష్యూస్ లేకుండా ఆయన మళ్లీ యాక్టివ్ అవ్వాలని స్వామివారిని వేడుకున్నారు. ఈ సందర్భంగా పంచారామ క్షేత్ర సోమేశ్వరుడికి అత్యంత శాస్త్రోక్తంగా ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. ఆలయ అర్చకులు కూడా బాలకృష్ణ సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని కోరుకుంటూ ప్రత్యేక మంత్రోచ్చారణలతో స్వామివారికి పూజలు జరిపి వేద ఆశీర్వచనాలు అందజేశారు. 111వ చిత్రాన్ని మరి షూటింగ్ నిమిత్తంగా కాకినాడ బోట్లో జరుగుతుంటే హార్బర్లో మరి నిన్న ఫైటింగ్ సీన్లో మరి ఆయనకి చిన్న యాక్సిడెంట్ జరిగింది. మరి కాల్ ఫ్రాక్చర్ అవుతాం. మరి ఎంతో చిన్న పిల్లవాడు మనస్తత్వం. 111 చిత్రాలు ఆయన యాక్ట్ చేస్తామంటే చాలా చరిత్ర. మరి 111వ చిత్రం ఎంతో విజయవంతం అవ్వాలని, ఎంతో యాగవంతంగా పూర్తి చేసుకోవాలని, ఏదైనా సరే సినిమా ఉంటే ఆయన డూబులు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వరు, ఒరిజినాలిటీ చేయాలని చెప్పి మరి డైరెక్టర్లను, నిర్మాతలను కూడా అడుగుతూ జరుగుద్ది. అందులో భాగంగానే నేను ఒరిజినాలిటీగా చేస్తంలో కొద్ది కాలుకి ఫ్రాక్చర్ అవుతూ జరిగింది. మరి ఆయన త్వరగా కోలుకుని కాలు ఫ్రాక్చర్ అనేది రిక్వైర్మెంట్ అయ్యి, అలాగే ఏదైతే 111వ చిత్రం ఉందో సినిమా షూటింగ్లో పాల్గొని చిత్రాన్ని త్వరగా పూర్తి చేసి, అలాగే హిందూపురం ప్రజలకి ఎలలేని సేవలు అందించే విధంగా, అలాగే బసవతారక హాస్పిటల్లోకి కూడా ఆయన సేవలు ఎంతో అవసరం. ఏదైతే ఈ యాక్టివిటీలు ఉన్నాయో అన్నింటిలో కూడా పాల్గొని నిరంతరం అటు కలమ్మ తల్లికి, ఇటు ప్రజలకి సేవ చేసుకునే విధంగా సర్వశక్తులు ప్రసాదించాలని చెప్పి పంచరామ క్షేత్రాలు ఒక క్షేత్రమైన ఉమా సోమేశ్వర జనార్దన స్వామి ఆలయంలో ఈ రోజున నందమూరి బాలకృష్ణ, ఎన్టీఆర్ అభిమాన సంఘాలు, పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు అందరూ కూడా వచ్చి మన పరమశివుణ్ణి కోరుకుంటం జరుగుతుంది. ఎందుకంటే ఇవాళ బాలకృష్ణ గారు లాంటి వ్యక్తి నిండు నూరేళ్లు సల్లగా ఉంటే మరి రాష్ట్రమే కాకుండా ఒక్క భారతదేశం అంతా కూడా సస్యశ్యామలంగా ఉంటుంది. నీతికి నిజాయితీకి మారుపేరు, ముక్కుసూటి మనిషి, ముఖం మీద మాట్లాడే వ్యక్తి, ఏదైనా కలమోసం లేనివాడు, బాలాశంకరుడికి ప్రతిరూపం బాలకృష్ణ గారు. ఇలాంటి వ్యక్తి త్వరగా కోలుకోవాలి, మన అందరి మధ్యలో మరి ఎన్నో సేవలు చేయాలి, మన అందరికీ కూడా అండదండలుగా ఉండాలని చెప్పి ఆ పరమేశ్వరుని కోరుకుంటూ నిరంతరం కూడా ఆయన
పక్షాన ఉండి ఆయనకి ఏగ వాళ్ళ దోమ వాళ్ళ కూడా అభిమానులు ఎప్పుడు అండగా అడ్డుగా ఉంటారని చెప్పి కోరుకుంటూ ఆ భగవంతుడు ఆశీస్సులు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి పాత్రికా మిత్రులకి వీడియోలు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. క్షేత్రమైన శ్రీ సోమేశ్వర స్వామి వారికి అభిషేకం సాయంత్రం జరిగింది. భీమవరం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మద్దులరాము గారు, కార్యదర్శి మన సలభన్ గోవింద్ గారు, పట్టణ బాలకృష్ణ ఫాన్స్ అధ్యక్షులు సోమేశ్వరరావు గారు, తెలుగుదేశం నాయకులు బాలకృష్ణ ఫాన్స్ అందరం కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు చేయించి అభిషేకం చేయడం జరిగింది. బాలకృష్ణ గారు అంటే ఒక పార్టీ పరంగా కాకుండా, ఒక అభిమాన పరంగా కాకుండా ఆయన ప్రజలకి ఒక అటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు కుమారుడుగా పుట్టడం, ఆయనకి అభిమానులుగా మేము ఉండడం మాకు చాలా అదృష్టం. ఎందుకంటే ఆయన కేవలం ఒక సంపాదనకే కాకుండా, ఒక రాజకీయ రంగం కాకుండా, ఒక సినీ రంగమే కాకుండా ఆయన చేసిన సేవలో ప్రజలు ఎవరు కూడా మర్చిపోలేదు. ఎందుకంటే ఆయన ప్రజలకి ఎంతవరకు చేస్తున్నారంటే కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇవాళ మన ఏ ఒక్క క్యాన్సర్ పేషెంట్ వచ్చినా సరే ఆయన స్వచ్ఛందంగా దగ్గరుండి వాళ్ళందరూ కూడా వైద్యం చేయించి ఎంతో మందిని ఎంతో సీరియస్గా ఉండి ఎన్నో ఇబ్బందులు పడ్డ వాళ్ళందరూ కూడా ఆయన ఒక ట్రస్ట్ ద్వారా ఎంతో మందిని వేలాది లక్షలాది మందిని కోట్లాది మందిని ఆయన భావించడం జరుగుతుంది. అలాగే ఆయనకి మన సినిమా షూటింగ్ నిమిత్తం కాకినాడలో షూటింగ్ నిమిత్తం ఆయనకి కాలుకి చిన్న గాయం జరగడం, అటువంటి గాయం అటువంటి వ్యక్తి జరగకూడదు. ఎందుకంటే భగవంతుడు దేవనదేవులు ఆయన ఆరోగ్యం ఇచ్చి ఆయన నిండు నూలు కూడా చల్లగా ఉండాలని ఈ సోమేశ్వర స్వామి భీమవరం మాలం తల్లి చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. కామన్వెల్త్ గేమ్స్ ముగింపు వేడుకల్లో అగ్ర కథానాయిక రష్మిక మెరవనున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ సంగీత దర్శకుడు శంకర్ మహదేవన్తో కలిసి ఆమె ఈ వేడుకకు హాజరు కానున్నట్లు సమాచారం. ఆగస్టు 2న జరగనున్న ఈ వేడుకల్లో భారతదేశం తరఫున నిర్వహించే ప్రత్యేక సాంస్కృతిక ప్రదర్శనలో వీరిద్దరూ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నట్లు తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ వేడుకలకు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తమిళనాడు ముఖ్యమంత్రి స్టార్ హీరో విజయ్ నటించిన పొలిటికల్ డ్రామా జననాయకన్ చిత్రంపై టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెలుగు, తమిళ సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ సినిమాపై ఆయన తన అభిప్రాయాలను పంచుకోవడంతో సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు దీనిపై జోరుగా చర్చిస్తున్నారు. అనిల్ రావిపూడి మాట్లాడుతూ జననాయకన్ చిత్రంపై తనకున్న అంచనాలను వెల్లడించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పలు అంశాలను ప్రేక్షకుల్లో తీవ్ర కుతూహలాన్ని పెంచుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. విజయ్ సినిమాపై మరో పరిశ్రమకు చెందిన ప్రముఖ దర్శకుడు ఈ విధంగా స్పందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన భగవంత్ కేసరి చిత్రమే ఈ సినిమాకు స్ఫూర్తి అని దర్శకుడు హెచ్ వినోద్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన అనిల్ రావిపూడి భగవంత్ కేసరిలోని కొన్ని సన్నివేశాలను మాత్రమే జననాయకన్ కోసం తీసుకున్నారని స్పష్టం చేశారు. విజయ్ స్టార్డమ్కు తగిన రీతిలో దర్శకుడు వినోద్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారని ఆయన కొనియాడారు. మార్వెల్ స్టూడియోస్ నిర్మించిన స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే సినిమా ఫైనల్ ట్రైలర్ విడుదలైంది. టామ్ హాలండ్ స్పైడర్ మ్యాన్గా నటిస్తున్న 4వ సోలో సినిమా ఇది. ఈ చిత్రం జూలై 30న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ ట్రైలర్లో స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ తర్వాత జరిగిన సంఘటనలను చూపించారు. అందరి జ్ఞాపకాల నుంచి పీటర్ పార్కర్ పూర్తిగా మాయమైన తర్వాత అతను ఒంటరిగా ఎలా జీవిస్తున్నాడో చూపించారు. అలాగే తన ప్రేమికురాలు ఎంజేతో గడిపిన మధుర క్షణాలను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యే సన్నివేశాలు ట్రైలర్లో ఉన్నాయి. దీంతో ఈ సినిమా ఎమోషనల్గా ఉండబోతుందనే విషయం మరోసారి స్పష్టమైంది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం కొరియన్ కనకరాజు. ఆగస్టు 7న ఈ సినిమా విడుదల కానుంది. అందులో భాగంగా చిత్ర బృందం వినూత్నంగా ప్రమోషన్స్ ను మొదలుపెట్టింది. వరుణ్ తేజ్ హాస్య నటుడు సత్య మధ్య సాగే ఓ సరదా ప్రమోషనల్ వీడియోను విడుదల చేసింది. నెట్టింటా వైరల్ అవుతున్న ఈ వీడియో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తోంది. ఇందులో వరుణ్, సత్య సినిమాలోని విలన్ క్యారెక్టర్ డబ్బింగ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ విలన్ పాత్ర కోసం నేను ఏకంగా ఓ కొరియన్ నటుణ్ణి రంగంలోకి దించాను, కానీ అతడి యాక్టింగ్, డైలాగ్ డెలివరీ మరీ సాఫ్ట్గా ఉంటుంది. ఇదొక పక్కా కమర్షియల్ సినిమా, విలన్ గట్టిగా అరవాలి, ఎప్పుడు కోపంగా ఉండాలి అని సత్యకు సూచిస్తాడు. దీంతో ఆ కొరియన్ నటుడి చేత ఎలాగైనా గట్టిగా అరిపిస్తానని సత్య ఆ కొరియన్ యాక్టర్ దగ్గరకు వెళ్తాడు.
అతను చిరంజీవి ఇంద్ర సినిమాను చూస్తూ ఉంటాడు. అప్పుడు సత్య, సినిమాలు చూస్తే నీకు నటన రాదు, ఆ ఫీలింగ్ కడుపులో నుంచి రావాలి అని చెప్పి ఓ వినూత్న ప్రయోగం చేస్తాడు. చాలా ఘాటైన కడప కిమ్చి కారాన్ని ఆ విలన్కు తినిపిస్తాడు. అది తిన్న తర్వాత దాని ఘాటు తట్టుకోలేక ఆ కొరియన్ నటుడు గట్టిగా కోపంగా కేకలు పెడతాడు. మొత్తానికి రాయలసీమ కారం రుచిని ఇలా వినూత్నంగా చూపించిన ఈ ప్రమోషనల్ వీడియో సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. కిరణ్ అబ్బవరం, శ్రీగౌరి ప్రియ జంటగా రవి నంబూరి దర్శకత్వంలో ఎస్కేఎన్ సాయి రాజేష్ నిర్మించిన చెన్నై లవ్ స్టోరీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఆ ఈవెంట్ హైలైట్స్ ఇప్పుడు చూద్దాం. మీకు ఒక రహస్యం చెప్తాను. ఈ సినిమాలో ఒక పాట ఉంది. ఆ పాట మేము విడుదల చెయ్యలేము. విడుదల చేస్తే సినిమాని విడుదల చేసినట్టే. ప్రతి పాటకి రాజేష్ గారు ఇచ్చిన కథ, రవి గారు ఇచ్చిన సన్నివేశం బలమైతే ఈ పాట మాత్రం కేవలం కిరణ్ గారు, శ్రీ గౌరీ ప్రియ గారు నటన చూసి మాత్రమే నేను రాశానని ఈ రహస్యాన్ని మీ ముందు పంచుకుంటున్నాను. దానికి మేము ముందు రాయి అని స్వేచ్ఛనిచ్చిన మణిశర్మ గారికి నా పాదాభివందనాలు అర్పిస్తున్నాను. మీకు ఒక అనుభవం పంచుకోవాలి. నేను 8వ తరగతిలోనూ 9వ తరగతిలోనూ ఉన్నప్పుడు సినిమాల్లోకి వెళ్తానంటే ఎలా వెళ్తావు, ఏం చేస్తావు అని అడిగారు. మా ఇంట్లో నాకు కాళ్ళు నొక్కే అలవాటు ఉంది అందరికీ. నేను నొక్కితే చాలా బాగా ఆస్వాదించేవారు అనమాట మా తాతయ్య గారు, నాన్నమ్మ గారు అందరూ. నాకు కాళ్ళు నొక్కడం బావచ్చు, చెన్నై వెళ్ళి మణిశర్మ గారు ఇల్లు తలుపు కొట్టి ముందు కాళ్ళు నొక్కే ఉద్యోగంలో జాయిన్ అవుతాను. కాళ్ళు నొక్కుతూ నేను పాటలు రాయగలనండి అని చెప్పి నా పాటలు వినిపిస్తాను, అప్పుడు ఆయన అవకాశం ఇస్తారని చెప్తా ఉండేవాడిని వేసవకాలం సెలవుల్లో. కాళ్ళు నొక్కలేదు కానీ ఆయన ట్యూన్లకు మాత్రం పదాలు అందించే అదృష్టం నాకు కలిగింది. ఈ వేదిక ముఖంగా వారికి నా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, ఇంత మంచి బాణీలు ఇచ్చి పదాలు రాయడానికి స్ఫూర్తినివ్వగా, అలాగే నేను రాసిన పదాలకి మంచి బాణీలు కడుతూ అన్ని విధాల ఈ ఆల్బమ్ని మనసారా మీరు ఆరాధించిన విధానానికి బృందం అందరి తరపున కూడా మీకు శతదా వందనాలు అర్పిస్తున్నాను సార్. ఆఖరిగా ఇక్కడున్న అందరూ ఆయన అభిమానులే. ఈ కథ రాసిన రాజేష్ గారు, కథ తీసిన రవి గారు, ఈ కథ కోసం ఖర్చు పెట్టిన ఎస్కేఎన్ గారు, ఇందులో నటించిన కిరణ్ అబ్బవరం గారు, అందరూ కూడా ఆయనకి అభిమానులు. అందుకే ఆయన ఇక్కడికి వస్తారని తెలుసో తెలియకో తన సంభాషణలో రవి గారు చిరంజీవి అన్న పదం వాడడం జరిగింది. నా పాటలో కూడా చిరంజీవి అన్న పదం వాడడం జరిగింది. ఇప్పుడు మనందరినీ చిరంజీవులుగా, ఈ కథ కూడా చిరంజీవిగా ఉండాలని దీవించడానికి మెగాస్టార్ చిరంజీవి గారు ఇక్కడికి రాబోతున్నారు అనేది మాకందరికీ ఎంతో ఆనందం కలిగించే విషయం. ఆయన ఆశీస్సులతో ఈ సినిమా మరింత ఎత్తుకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చిరంజీవి గారు మన సినిమా ఈవెంట్కి రావడం నిజంగా నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. చిన్నప్పటి నుండి ఆయన పాటలు చూస్తూ పెరిగాను, ఆయన పాటలకు డాన్స్ చేస్తూ పెరిగాను. కట్ చేస్తే కొన్ని సంవత్సరాల తర్వాత తెలియకుండా భగవంతుడి దయ వల్ల నేను ఒక యాక్టర్ని అయ్యాను. అండ్ నేను నటించిన ఒక సినిమాకి సార్ ఈవెంట్కి రావడం నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది. ఆయన ఒక డైలాగ్ చెప్పారు అప్పట్లోనే, రావాలని కోరుకున్న మనిషి వచ్చినప్పుడు ఆనందపడాలే కానీ ఆశ్చర్యపోకూడదు అన్నారు. బట్ ఆయన వచ్చినప్పుడు ప్రతిసారి ఆనందపడుతూనే ఉన్నాను, ఆశ్చర్యపోతూనే ఉన్నాను. థ్యాంక్ యూ సార్. ఇక్కడికి వచ్చిన ప్రెస్ అండ్ మీడియా అందరికీ, సినిమా లవర్స్ అందరికీ, గెస్ట్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సినిమా ఈ పదం నా జీవితంలో చాలా చాలా చిన్న వయసులోనే వచ్చింది. మా నాన్న కంటే ఎక్కువ మా పెద్దనాన్న నన్ను ఎక్కువ సినిమాలకు తీసుకెళ్లేవారు. అలా సినిమాలు చూస్తూ సినిమా అంటే ఒక పిచ్చి ఏర్పడిందనమాట. సో అలా పాటలు పాడుతూ నేను ఇప్పుడు ఒక యాక్టర్ అయ్యాను. చెన్నై లవ్ స్టోరీ అని ఒక బ్యూటిఫుల్ ఫిలింలో నాకు ఈ పాత్ర రావడం, నా కెరియర్లో ఇంత ఎర్లీ స్టేజ్లో ఇంత పెద్ద క్యారెక్టర్ రావడం నిజంగా నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. నివి నేను చేసిన క్యారెక్టర్ పేరు. ఒక బరువు, ఒక బాధ్యత, ఒక యారగెన్స్, ఒక యాటిట్యూడ్, ఒక డెప్త్ ఉన్న క్యారెక్టర్ ఇది. సో ఇంత మంచి క్యారెక్టర్ని నాకు ఇచ్చినందుకు నిజంగా ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ ద మేకర్స్. ఫస్ట్లీ ద ప్రొడ్యూసర్స్ సాయి రాజేష్ గారు, ఎస్కేఎన్ గారు, ధీరజ్ గారు. మన సినిమాకి ఒక పిల్లర్, 3 స్ట్రాంగ్ పిల్లర్స్గా మీరు నిలబడ్డారు. అండ్ ఫస్ట్లీ మీ ముగ్గురికి థ్యాంక్ యూ. ఫస్ట్ థ్యాంక్ యూ ఈ సినిమా తీసినందుకు. సెకండ్ థ్యాంక్ యూ నన్ను నివిగా చూస్ చేసుకున్నందుకు. అండ్ రవి బ్రో, ఒక డైరెక్టర్గా మీరు ఎంత సక్సెస్ఫుల్ అవ్వాలని నేను కోరుకున్నా, మా అన్న గెలవాలి అన్న ఒక ఫీలింగ్ నాకు చాలా చాలా గట్టిగా ఉంది బ్రో. మీ సక్సెస్ నాకు చాలా పర్సనల్గా అనిపిస్తుంది. సో మీ పేరుకి, మీ పెన్నుకు ఉండే బలానికి ఈ సినిమా నిజంగా చాలా చాలా ప్లస్ అవుతుంది. అండ్ రవి నంబూరి అనే పేరు ఖచ్చితంగా వినపడే పేరు అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విషింగ్ యూ వెరీ హ్యాపీ బర్త్డే. ఎక్కడో రాయచిట్లోనో రాజంపేటలోనో టీవీలో చూసుకుంటా ఈవెంట్లు చూసి
ఈరోజు వీడు ఈ అబ్బోరం అనేవాడు సినిమా తీసి ఆ సినిమాలో వీడు హీరోగా ఉండి ఆ సినిమాకి చిరంజీవి గారు ఈవెంట్కి గెస్ట్గా రావడం అన్నది సార్ లిటరల్లీ బ్లెస్డ్ ఫీలింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. నాకు తెలిసిన చిరంజీవి గారి గురించి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఇంద్రా సినిమాలో సింహాసనం పైన కూర్చుండే అర్హత పైన ఆ ఇంద్రుంది, కింద ఈ ఇంద్రసేనుంది అన్నప్పుడు దీంతదన ఇంద్ర కదిలేటి పిడుగు ఓ ఇంద్ర అన్నప్పుడు ఆయన చైర్లో కూర్చున్నప్పుడు ఆయన రాజసం. జై చిరంజీవి సినిమాలో అలా కాదురా ఆచి తూచి అడుగులేయాలి అన్నప్పుడు ఆయన తుంటరిగా చేసే ఒక అల్లరి. శంకర్దాద ఎంబీబీఎస్లో అన్న కాలేజ్ అట్టుగాదే ఇటు అన్నప్పుడు ఆయన వాకింగ్ చేస్తున్నప్పుడు చిరంజీవి గారి స్వాగు. ఠాగూర్ సినిమాలో మన్మద మన్మద మామపుత్రుడా ఇంద్రుడై చంద్రుడై కన్ను కొట్టరా అన్నప్పుడు ఆయన కన్ను కొట్టి వీణ స్టెప్ వేస్తుంటే డాన్స్ రా నా ఒంట్లో వీణలు మోగడం. అన్నయ్య సినిమాలో వాన వల్లప్ప 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 గించే అంటుంటే సౌందర్య గారితో ఆయన రొమాన్స్ కాదు అల్లరి చేస్తుంటే సార్ ఏ మాటగా మాట బాసు చిలిపితనంలో మీ తర్వాతనే సార్ ఎవరైనా. థ్యాంక్ యూ సో మచ్. ఒక మాటలో చెప్పాలంటే మా అన్నయ్య గారు చిరంజీవి గారికి అభిమాని, మా అన్నయ్య గారు చిరంజీవి గారికి అభిమాని, వాళ్ళ తమ్ముడు గారికి నేను పెద్ద అభిమాని. మేము వేసిన బ్యానర్లు కట్టిన కట్అవుట్లు థియేటర్లో చేసిన రచ్చ అంతా ఇంత కాదు. తిరుపతి రామరాజ్ థియేటర్ ఇంద్ర 125th డే థియేటర్లోకి వెళ్తే 125th డే సాంగ్స్ సెకండ్ టైం ప్లే చేస్తున్నారు. సగం స్క్రీన్ మొత్తం పేపర్లతో నిండిపోయింది. అక్కడ ఆయన దాయి దామ స్టెప్ వేస్తుంటే ఇరుకున్న సీట్లలో కూర్చోవడమే కష్టమవుతున్న సీట్లలో మేము లేసి దాయి దామ చిన్న ప్రాక్టీస్ చేస్తున్న ఒక కుర్రాడు ఈరోజు ఇక్కడ ఆయన వెనకాల ఆయన ముందర ఇలా నిల్చొని నేను హీరోగా మాట్లాడడం అన్నది చెప్పలేని ఒక ఫీలింగ్. ఇలాంటి టైంలోనే అనిపిస్తుంది సార్ చిరంజీవి గారు అన్నది పేరు కాదు, అదొక ఎమోషన్. ఇదిగో మీరు అక్కడెక్కడో ఒక ఎవరెస్ట్ వేసి కొండపైన వేసి కూర్చొని మాలాంటి వాళ్ళందరికీ రండ్రా పరిగెత్తండి అలసిపోవద్దండి రండి నడవండి 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 మీరు కూడా అచీవ్ చేయగలరు అని ధైర్యం చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలాంటి టైంలోనే మనకు అనిపిస్తుంది మన్నమ్ము చిరంజీవి గారే కదా అన్న ఫీలింగ్ అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు తెలిసి ప్రతి ఒక్క కుర్రాడు ఏదో టైంలో ఎక్కడో చోట వాళ్ళ ఫ్రెండ్స్తో గొడవ పడుతూనే వాళ్ళ అమ్మగారితోనో వాళ్ళ ఇంట్లోనో టీచర్స్తోనో ఎక్కడో చోట మేము చిరంజీవే కదా అన్న ఫీలింగ్ చాలామంది కుర్రోళ్ళు ఫీల్ అయి ఉంటారు. థ్యాంక్స్ ఫర్ ఇన్స్పైరింగ్ అస్ సార్. థ్యాంక్ యూ సో మచ్. జై జై చిరంజీవ. మా ప్రొడ్యూసర్స్ గారి గురించి చెప్పాలి సార్. సాయిరాజ్ గారు, ఎస్కేఎన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫ్రమ్ ద డే 1 టిల్ నౌ నాకు కిక్ వచ్చింది సార్ మీతో సినిమా చేస్తుంటే. థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళ ప్యాషన్ సినిమా పట్ల వాళ్ళకున్న ప్రేమ ఎప్పుడు డ్రైవ్ చేస్తూనే ఉన్నది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ధీరజ్ అన్న. థ్యాంక్ యూ ధీరజ్ అన్న. ఎప్పుడు వెనక నుంచి భయ్యా నువ్వు చెయ్యి భయ్యా నువ్వు ప్రమోషన్ చేయి ఏం చేయాలో చెప్పు భయ్యా అని చెప్పి అసలు ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్క ఆర్టిస్టులకి థ్యాంక్ యూ సో మచ్. నేను పేరు పేరున అందరితో సక్సెస్ మీట్లో మాట్లాడతాను ఎందుకంటే ఈ సినిమా ఖచ్చితంగా సక్సెస్ మీట్ ఉంటుంది. అండ్ అలాగే మణిశర్మ గారికి సార్ థ్యాంక్ యూ సో మచ్. మణిశర్మ గారు మా గౌరీ చూడండి ఎంత చక్కగా ఉందో గౌరీ. థ్యాంక్ యూ గౌరీ ఫర్ బీయింగ్ అమేజింగ్ కోస్టర్. థ్యాంక్ యూ ఫర్ నివీలేందే స్టీవెన్ లేడు పక్క నువ్వు ఎదురుగా అంత బాగా యాక్ట్ చేస్తుంటేనే నేను ఇంకా ఎమోట్ చేయగలిగాను. థ్యాంక్ యూ సో మచ్. రవెన్న హ్యాపీ బర్త్డే రవెన్న. ఎంత స్పెషల్ చూడండి ఆయనకి. ఆయన బర్త్డేకి చిరంజీవి గారు వచ్చారు. ఎంతమంది ఇది ఒక్కుతుంది అలాంటి బర్త్డే. రవెన్న చిరంజీవి గారు వచ్చారు. కళ్ళ లాడిపోద్దు నీ కెరియరు. గుర్తుపెట్టుకో రవి నంబూరి అనే పేరు ఖచ్చితంగా నిలిచిపోతుంది. రేపు థియేటర్లో ఆయన రైటింగ్కి మీరు వల థియేటర్లో ఏడుస్తారంతే. చెన్నై లవ్ స్టోరీ అనగానే నేను ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళి మీరు అనుకునేది కాదు చెన్నైలో నా లవ్ స్టోరీ కాదు చెన్నైతో నాకున్న అనుబంధం చెన్నైతో లవ్ స్టోరీ అది నేను చెప్పాలనుకున్నాను. ఆ రోజుల్లో ఇక్కడ కదా మన ఫ్యూచర్, ఇక్కడ కదా మన బ్రతుకు తెరువు, ఇక్కడ కదా మన ఆశలు నెరవేర్చుకోవలసినటువంటి స్థలం, ఇక్కడ కదా ఈ స్టూడియోలో కదా మనం నిలదొక్కుకోవాలి, నటుడిగా పేరు ప్రఖ్యాత సంపాదించుకోవాలంటూ ఆ రోడ్ల మీద తిరుగుతూ అదే రోడ్ల మీద కార్లతో తిరుగుతూ అదే రోడ్ల మీద స్టార్ స్టేటస్ తోటి ముందుకెళ్తూ
ఆ అనుభవించినటువంటి రోజులు ఆ చెన్నై లవ్ స్టోరీ అనగానే నాకు చెన్నైతో అనుబంధం, ఆ ప్రేమ, లవ్ అంతా కూడా ఒక్కసారి గుర్తుకొచ్చింది. ఈ టైటిల్లో ఆ మ్యాజిక్ ఉంది. ఇక ఈ ఈవెంట్కి రావడానికి ప్రధానమైన కారణం ఒక యంగ్స్టర్స్, అది నా అభిమానులైనటువంటి ఇక్కడుండే దాదాపుగా అందరూ అనలేను కానీ కొంతమంది మాత్రం గ్యారెంటీగా నా అభిమానులు, మన శిష్యులే, మన అసోసియేషన్ వాళ్ళే. ఎస్కేఎన్ కానివ్వండి, సాయి రాజేష్, అలాగే ఈనాటి బర్త్డే బాయ్ రవి వర్మ డైరెక్టర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే. అలాగే ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా కిరణ్ అబ్బవరం, తాను ఇక్కడ లేరు, స్వర్గస్థులైనాడు, ఆయన బ్రదర్. ఆయన అసలైన నా అభిమాని, ఇతను పవన్ కళ్యాణ్ అభిమాని. సో ఇంతమంది యంగ్స్టర్స్ అభిమానులుగా ఉన్నారు. కానీ నా అభిమాన పాత్రుడు మనీష్ శర్మ, నాకు మరో తమ్ముడు. మా ఇద్దరి యొక్క జర్నీ అత్యద్భుతమైన మ్యాజికల్ మ్యూజికల్ జర్నీ. తను తర్వాత అనంత శ్రీరామ్, అలాంటి అనంత శ్రీరామ్, ఇలా ప్రతి ఒక్కరికి పేరు పేరున చెప్పగలను. వీళ్ళందరితోటి నాకున్న అసోసియేషన్ కానివ్వండి, వాళ్ళు నా మీద పెంచుకున్న ప్రేమ కానివ్వండి, ఆ అభిమానం ఈ రోజున ఈ స్టేజ్ మీద ఇక్కడ నిలబడేలా చేసింది. కాబట్టి నన్ను ఆహ్వానించినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇక్కడ ఎవరైనా సరే నా అభిమానులు అంటే ఇష్టపడతాను, కానీ అభిమానులు పైకి వస్తే కనుక నా ప్రాణప్రదంగా చూసుకుంటాను. నేను ప్రతి ఒక్కరికి చెప్పేదంటే, అభిమానం కనబరుస్తూ ప్రేమ చూపించారు అంటే అందులో నేను విశేషం ఫీల్ అవను. కానీ నా అభిమానులు ప్రయోజకులు అయ్యారు. నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకుని, నన్ను స్ఫూర్తిగా తీసుకుని, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ సమాజం, వాళ్ళ ఇంట్లోని పెద్దలు అందరూ చుట్టుపక్కల వాళ్ళు గర్వించేలా స్థాయికి ఎదిగారంటే అది నాకు నిజమైనటువంటి మీరు చూపించే ప్రేమ. అలాంటి తమ్ముళ్ళు కనుక, అలాంటి సోదరీమణులు కనుక ఉండుంటే వాళ్ళని చూసి ఎప్పుడు నేను పరవశించిపోతుంటాను, చాలా ముచ్చట పడిపోతుంటాను. ఈ రోజున ఈ స్టేజ్ మీద ఉన్నటువంటి ఆ అభిమానాలను చూసే నేను నిజంగా చాలా ఆనందంకి లోనవుతున్నాను. ఏదో స్టేజ్ మీద పిలిచారు, ఒక ఫంక్షన్ జరుగుతుంది, ఒక ఈవెంట్ జరుగుతుంది కాబట్టి మన శుభాకాంక్షలు తెలియజేసి వెళ్ళిపోవాలి కాదు. ఇక్కడ మనసావాచ కర్మణ వీళ్ళతో పాటు ఈ ఆనందాన్ని పంచుకోవాలని, మీ యొక్క వైబ్రేషన్ తాలూకా ఆ ఎనర్జీని ఆస్వాదించాలని ఈరోజు వచ్చిన మాట వాస్తవం. సో ప్రతి ఒక్కరికి నేను కోరుకునేది ఏంటి, అభిమానులు అనేవాళ్ళు కేవలం అభిమానం చూపించి ఇంటికి వెళ్ళి మర్చిపోయి మళ్ళీ వాళ్ళ దైనందిన జీవితంలో పడిపోవడం కాకుండా, ఒక్కొక్క వ్యక్తి ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఏ విధంగా పైకి వచ్చారు అన్నది ఈ రోజున మీరు స్ఫూర్తిగా తీసుకోవాలి. అంటే ఎస్కేఎన్ గురించి చెప్పాల్సి వస్తే, ఒక ఫ్యాన్ బాయ్గా నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ రోజున హైదరాబాద్కి రావడం జరిగింది. వచ్చిన వాడు ఎలా పైకి రావాలనే దాని మీద ఆ తపనలో నుంచి ఒక పిఆర్గా, ఒక జర్నలిస్టుగా తను స్టార్ట్ చేసి సినిమాలతోటి అసోసియేట్ అయ్యి తనకున్న ఇంట్రెస్ట్ కొద్దీ అక్కడి నుంచి ఒక నిర్మాతగా గీతార్స్తో పాటు తను కూడా ట్రావెల్ చేస్తూ అక్కడి నుంచి తను ఇండివిజువల్గా ఒక నిర్మాతగా ఈ రోజున బోల్డ్ అని సినిమాలు చేసి అన్నిటి కూడా సక్సెస్ఫుల్ ఒక నిర్మాతగా తను ఎదిగాడు. ఆ రకంగా తనకంటే ఒక ఇమేజ్ని సంపాదించుకున్నాడు. తనకు తోడుగా జతగా మరొక వ్యక్తి, మరొక అభిమాని, అతను సాయి రాజేష్. సాయి రాజేష్ కూడా అదేవిధంగా ఈ ఇండస్ట్రీకి వచ్చి తనకున్న టాలెంట్ తోటి, రైటింగ్ కెపాసిటీ తోటి, డైరెక్షన్ క్యాపబిలిటీ తోటి ఒక ఎస్కేన్తో చేరి తను కూడా ఒక నిర్మాతగా ఎదగాలని ప్రయత్నం చేసి ఆ సక్సెస్ అయ్యి ఈ రోజున తనకంటూ కొన్ని సినిమాలను తీసి ఏకంగా ఆ సినిమాలను ప్రజాదరణ పొందడమే కాకుండా సక్సెస్ తన ఖాతాలో వేసుకోవడమే కాకుండా 2 నేషనల్ అవార్డ్స్ పొంది నా అభిమానంలో తలమార్కంగా అయ్యేటంటే కనుక మనస్ఫూర్తిగా సాయి రాజేష్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇవి నాకు మీ ఫ్యాన్ బాయ్ మూమెంట్స్ ఎలా ఉంటుందో, మీరు ఎట్లా ఆనందపడతారో నాకు తెలియదు, కానీ ఈరోజు మిమ్మల్ని అందరిని చూసి నేను అంత గర్వపడుతున్నాను. ఆ రకంగా ఈరోజున రవి వర్మ నాకు పరిచయం చాలా తక్కువ, ఈ స్టేజ్ మీద ఇప్పుడే పరిచయం. అలాంటి తన డెబ్యూ ఫిలిం ఈ రోజున ఇది. తను
చాలా బాగా మాట్లాడాడు సార్ మీ గురించి అని. ఎస్, అతని మాటలు ఎక్కడికి పోవు, మళ్ళీ నేనే వింటాను, చూస్తుంటాను, నా యొక్క ప్రతిస్పందన తెలియజేస్తాను. అండ్ తను ఇలాంటి వాళ్ళందరూ కూడాను ఈ ఇండస్ట్రీలో వచ్చి వాళ్ళకంటే ఒక స్థానం ఏర్పరచుకున్నారంటే కనుక వీళ్ళందరూ కూడాను చాలా సాదాసీదా కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు, ఆర్థికంగా మామూలు స్థాయి నుంచి వచ్చిన వాళ్ళు, ఒక సాధారణ జీవితం గడుపుతున్న వాళ్ళు. కానీ వీళ్ళు కనే కలలు మాత్రం అసాధారణం. అది వాళ్ళని ఈ స్థాయికి తీసుకొచ్చింది. మీరందరూ కూడా కలలు కనండి, రాత్రిపూట కాదు, పగలు కనండి, కలలు కనండి. మీరు పగల కలల్ని దాన్ని విజువల్గా మీరు ఊహించుకుంటూ ఉండండి. మీరు ఏం అవ్వాలనుకుంటున్నారో మీ యొక్క రంగాల్లో కానివ్వండి, భవిష్యత్తులో అది అవ్వటం కోసంగా నమ్మకంతో మీరు ముందుకు వెళ్ళండి. ఖచ్చితంగా అయి తీరుతారండి. నేను అవలా సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలు మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ.